గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్ను సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. శరీరంలోని ఇతర భాగాలపై దాడి చేసే లేదా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న కణాల అసాధారణ పెరుగుదల కారణంగా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. నేను మీ వెలుగందుల బుచ్చన్న, ఎలక్ట్రో హోమియోపతి, ధర్మపురి. సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా 15 సంవత్సరముల నుండి 39 సంవత్సరముల మహిళలకు వస్తుంది. ఇది రావడానికి కారణం ధూమపానం చేయడం, బలహీనమైనటువంటి రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉండడం, గర్భ నిరోధక మాత్రలను వాడడం, చిన్న వయసులోనే ఎక్కువ మందితో లైంగిక క్రీడలో పాల్గొనడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. 5 సంవత్సరాల కంటే ఎక్కువగా గర్భ నిరోధక మాత్రలను వాడినట్లయితే వారికి అధికంగా వచ్చే అవకాశం ఉన్నది. ఎవరైతే ఇతరులతో లైంగిక క్రియలో పాల్గొంటారో వారు కండోమ్లు వాడకపోవడం ద్వారా కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అలాగే మహిళలు అబార్షన్లు ఎక్కువగా చేసుకున్నట్లయితే ఈ గర్భస్థ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది. ఇక పెళ్ళైన వారిలో సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా పెళ్లి కాని వారిలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. వారు ధూమపానం సేవించినట్లయితే వారికి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెళ్లి కాకముందు చిన్న వయసులో లైంగిక సంపర్కాన్ని కలిగి ఉన్నట్లయితే వారికి కూడా ఈ గర్భస్థ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 17 సంవత్సరాల లోపు ఏ మహిళ అయితే పిల్లలకు జన్మనిస్తుందో వారికి ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నవి. అట్లాగే నిర్దిష్ట కాలపరిమితి కంటే ఎక్కువ రోజులు గర్భం ధరించినట్లయితే వారికి కూడా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సెక్స్ వర్కర్లలో ఈ సమస్య కొంత అధికంగానే మనకు కనబడుతుంది. ఎందుకోసం అంటే లైంగిక కలయికలో కండోమ్స్ వాడకపోవడం, అధిక గర్భనిరోధక మాత్రలు సేవించడం, ధూమపానం కూడా చేయడం ద్వారా వారికి ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే గర్భనిరోధక మాత్రలు వాడతారో వారికి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. హెచ్ఐవి సోకిన వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి కూడా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సరైన సంపూర్ణ ఆహారం ఏ మహిళలైతే తీసుకోరో వారికి, అదేవిధంగా బహుళ భాగస్వాములతో లైంగిక క్రియలో పాల్గొనడం వలన కూడా ఇది రావడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా మహిళల్లో సిగరెట్, ధూమపానం చేసే మహిళలకు ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది. సర్వైకల్ క్యాన్సర్ ఉందని ముందుగా మనం తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు మాత్రమే మనకు ఉన్నవి. ముఖ్యంగా హెచ్పివి బయాప్సీ ద్వారా ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క నిర్ధారణ చేసుకునే అవకాశం ఉన్నది. అట్లాగే కాకుండా లైంగిక కలయికలో నొప్పి రావడం, తర్వాత లైంగిక కలయిక పూర్తి అయిన తర్వాత రక్తస్రావం జరగడం, దీనికి మనం ముందస్తుగా తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సర్వైకల్ క్యాన్సర్ గర్భస్థ ముఖద్వార క్యాన్సర్, దీనిని తగ్గించడానికి ఎలక్ట్రో హోమియోపతిలో